పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవునికి మహిమ కలుగునుగాక. తల్లి తన బిడ్డని ఎంత ఆదరిస్తుందండి. చంటి బిడ్డని ఎంత ప్రేమగా చూసుకుంటుంది తల్లి. ఏడ్చిన వెంటనే వచ్చి తనకి ఆకలి తీరుస్తుంది. తను మూత్రం పోస్తే ఓపికతో తుడుస్తుంది, లేదా కడుగుతుంది, లేదా తను ఇంకేమైనా చేస్తే ఓపికతో కడిగేస్తుంది, తుడిచేస్తుంది. ఏమాత్రం విసుకుండదు, ఏమాత్రం చిరాకుండదు, ఏమాత్రం అసహించుకోదు. ఎంతో ఓపికగా సంతోషంగా తన బిడ్డను గురించి నవ్వుకుంటూ, అలాంటి స్థితిలో ఉన్న బిడ్డని మరి ఏమాత్రం అసహించుకోకుండా ఎంతో ఓపికతో ఒక చంటి బిడ్డకి తన తల్లి సేవ చేస్తుంది. నీ దేవుడు కూడా అలాగున ఆదరిస్తాడు నిన్ను. నీ దేవుని ఆదరణ ఎలాంటిదో నువ్వు అనేక మార్లు చూశావు. ఒకవేళ కష్టాలలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, రోగముతో ఉండి ఒకవేళ ఈ మాటలు నువ్వు వింటున్నట్లయితే నీ దేవుడు ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నిన్ను ఆదరించబోతున్నాడు. నీ బిడ్డలను ఆదరించబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఆదరించబోతున్నాడు. ప్రభు అన్ని విషయాలలో నీకు మేలు కలుగు చేస్తాడు. దేవుడు నిన్ను తప్పక దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.